పంట కొనుగోలులో రేవంత్ సర్కార్ కొర్రీలు పెడుతోంది. పంట కొనుగోలుపై పూటకో కండిషన్ పెడుతూ అన్నదాతలను ఇబ్బందికి గురిచేస్తోంది. క్వింటాల్ వరి ధాన్యంలో 5 కిలోల తరుగు తీస్తామని రైస్ మిల్లర్లు చెప్పడంతో సిద్దిపేట జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. దుబ్బాక నియోజకవర్గం రాజక్కపేటలో వరి దిగుబడి ఎక్కువగా వచ్చింది. ధాన్యం లోడ్ చేసి చికోడు రైస్ మిల్లుకు పంపిస్తే తరుగు పేరుతో ఇబ్బందికి గురిచేస్తున్నారు. తరుగు లేకుండా వరి పంట కొనుగోలు చేయాలని, లేదంటే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. రైస్ మిల్లర్లతో సమావేశమై తరుగు లేకుండా వరి పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఒకటి రాజక్కపేట ఐకేపీ సెంటర్, ఒకటి ఎల్లాపూర్ ఐకేపీ సెంటర్. ఈ ఎల్లాపూర్ ఐకేపీ సెంటర్ నుండి గత 3 రోజుల క్రితము ఒక లారీ లోడ్ చేసి పంపించడం జరిగింది. చీకోడు మిల్లుకు పంపించడం జరిగింది. ఈ 3 రోజుల నుండి చీకోడు మిల్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఇంతవరకు కూడా వడ్లు అన్లోడ్ చేసుకోలేదు. ఎందుకు అన్లోడ్ చేసుకోలేదు అని చెప్పేసి మేము రైతుల పక్షాన రైతులందరం కలిసి చీకోడు మిల్లుకు పోవడం జరిగింది. చీకోడు మిల్లుకు పోతే ఏం చెప్పారంటే, మేము క్వింటల్కి వచ్చేసి 5 కిలోలు కట్ చేస్తామండి. క్వింటల్కి 5 కిలోలు కట్ చేసి మీకు అప్పుడు మీ అన్లోడ్ చేసుకుంటాము, అదొక దాకా మేము అన్లోడ్ చేసుకోము, కావాలంటే మీరు రిటర్న్ తీసుకోమని మాట్లాడుతున్నారు. మన గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, తాళ్ళు లేకుండా వడ్లు పెట్టినట్టుంటే 41 క్వింటల్కి పెట్టాలి. కానీ మనం ఇప్పటికైనా ఏం చేస్తున్నాము, 41 క్వింటల్ 200 ఆల్రెడీ మనమే పెట్టేస్తున్నాం. ఇప్పుడు 41 క్వింటల్ 200 పెట్టేస్తున్నాం. 41 క్వింటల్ 200 పెట్టినప్పుడు మన దాంట్లో తరుగు అనేది రాదు. ఈ తరుగురాని కింద బి గ్రేడ్ కింద తీసుకున్నట్టు బి గ్రేడ్ కింద తీసుకోవడానికే కానీ, లేకపోతే ఈ మిల్లర్ల ప్రభావం ఏంటంటే, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల మిల్లర్ల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వం వైఫల్యమా మా రైతులను మాత్రం చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ రకంగానే ఇబ్బంది పెట్టినట్టుంటే, ఈ రోజు రాజక్కపేట గ్రామం నుంచి పంపించిన లారీని లోడును అన్లోడ్ చేసుకోకపోతే అదే లారీ లోడ్ తీసుకుపోయి కలెక్టర్ దగ్గర ధర్నా చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మేము రాజక్కపేట రైతుల పక్షాన, మీ మీడియా పక్షాన కూడా రైతులందరం కలిసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, ఇటు అధికారుల నిర్లక్ష్యం తోటి ఇది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇది రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే కాంటలు అయ్యేటట్టు చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రభుత్వం చర్య తీసుకొని తొందరగా అధికారులతో రైస్ మిల్లర్తో మాట్లాడి ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని మా యొక్క మనం.